పాడుతున్న పాట. ఉం? చాలా మందికి సాఫీగా నడిచినప్పుడు దేవుని విలువ తెలీదు, తండ్రి విలువ తెలీదు. ముఖ్యంగా దేవునిలో ఒక వ్యక్తి రావాలి అంటే ఎవరన్నా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించడానికి దేవుడు అనేక విధాలుగా మార్గాలు తెరుస్తూ ఉంటాడు. ఉం. ఒక దెబ్బ తగిలితేనే గాని ఏం చేయరు. ఇప్పుడు కరుణ ఉంది, ఒక సమస్య వస్తేనే గాని దేవుని దగ్గరికి రాలా. అర్థమైందా? ఆ. ఒక సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు అప్పుడు దేవునికి దగ్గర అవడానికి నేను ఆలోచిస్తూ ఉంటాను. వీళ్ళ ఇంట్లో వెనక ఎవరు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు లేరు. ఎందుకు అంటే వీళ్ళ అమ్మగారికి కొంత ఆసక్తి ఉంది కదమ్మా. ఆమెను బట్టి ఈమె దేవునిలోకి రావడానికి నేను ఆలోచిస్తూ ఉంటాను. దేవుని ఎరగని కుటుంబాల్లోంచి ఎందుకు వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ పితరుల్లో ఎవరో ఒకళ్ళు దేవుని ఎరిగి ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రార్థన ఫలితంగా ఆ కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలు గాని మనవలు గాని దేవునిలోకి వస్తారు. మామూలుగా వస్తారా? ఈ లోకంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జ్ఞానము నాయందే ఉందన్నాడు ఆయన. జ్ఞానము నాయందే ఉన్న ఆయన మాట మనకి ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది. ప్రపంచంలో మనుష్యులకు అవసరమైన ప్రతి వస్తువును కనిపెట్టింది అబ్రహాము సంతానము, అంటే ఇశ్రాయేలీలు ప్లస్ యేసుని ఎరిగిన వారే. బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే ప్రపంచంలో అన్ని కనిపెట్టారు. వాటర్ జన్ పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? వాటర్ జన్ అంటే ఏంటో తెలుసా? తేమలోంచి గాలిలోంచి నీటిని తయారు చేస్తున్నారు వాళ్ళు. ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. ప్రపంచంలో మనిషికి కావలసినవి కనిపెట్టింది ఒక ట్రైన్ గాని, ఒక ఫ్లైట్ గాని, ఒక ఆపరేషన్ సంబంధించింది గాని, ఆపరేషన్ టాప్ లో చేసి వాళ్ళందరూ వాళ్ళే. జ్ఞానం ఎక్కడుందో చరిత్ర చెప్తుంది. యేసు దగ్గరే జ్ఞానం ఉంది. ఆయన అన్నాడు నాయందే జ్ఞానము ఉందని. ప్రపంచానికి ఇంకేం అర్థం అవట్లేదు. అమెరికా పరిగెడతా ఉంటారు చాలా మంది. అమెరికా ఎందుకు క్రైస్తవ దేశాలు మాత్రమే టాప్ లో ఉన్నాయి? టెక్నాలజీ అంతా అక్కడే ఎందుకు అభివృద్ధి చెందుతుంది? ఎందుకు అక్కడికే మనుషులు వెళ్ళాలనుకుంటున్నారంటే అక్కడ జ్ఞానం ఉంది, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ గొప్ప జీవితం ఉంది. బిందు సేద్యం అంటారు తెలుసా మీకు? ఎంతమంది తెలుసు బిందు సేద్యం అంటే? తెలుసా? డ్రిప్ ఇరిగేషన్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో బిందు సేద్యం అంటే తక్కువ నీటితో పంట పండించడం. ఈ టెక్నాలజీని కనుక్కుంది ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. దేవుని ఎరిగిన అబ్రహాము, ఒక అన్యుడైన అబ్రహాము దేవుణ్ణి నమ్మకంగా వెంబడించాడు కాబట్టి మొదటి నుంచే అబ్రహాము దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. అతనిలో ప్రశ్న ఉండేది. ఏంటా ప్రశ్న అంటే యూఫ్రటీస్ నది తీరాన్న ఇరాక్ ప్రాంతంలో ఆయన ఏం చేస్తుండేవాడంటే వాళ్ళ కుటుంబీకులు చేసే పని ఏంటంటే అనేక దేవతా విగ్రహాలని తయారు చేసుకుని అమ్ముకోవడం పని వాళ్ళది. అది చేస్తున్నప్పుడల్లా అతనిలో ఒక తలంపు ఉండేది, దేవుడు ఒక్కడే కదా, ఎన్ని ఉన్నాయేంటి, ఏది నిజమైన దేవుడు అనే తపనను బట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని దర్శించాడు. దర్శించేమన్నాడు తెలుసా? నువ్వు రావయ్యా, నీ బంధువుల నుంచి, నీ దేశం నుంచి నువ్వు బయటికి రా, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయటికి రా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ప్రపంచంలో ఇశ్రాయేలీలను కొట్టే వ్యక్తులు లేరు. ప్రపంచం అంతా వణికిపోతా ఉంటది ఇశ్రాయేలును చూసి. ఆ లేజర్ బీము ఒక బాంబు పడతా ఉంటుంటే, హమాస్ బాంబులు అయ్యి వేస్తా ఉంటుంటే
అవి గాల్లోనే వాటిని ఏం చేస్తున్నారు, వాళ్ళు పేల్చి పాడేస్తున్నారు అంతే. ఆ టెక్నాలజీ చూసేటప్పటికి మనుషులు ఇశ్రాయేలు చూసి వణుకుపోతున్నారు. కారణం ఏంటంటే జ్ఞానం ఎక్కడుంది? కానీ చాలా మంది ప్రపంచంలో గుడ్డితనంలో ఉన్నారు. నిజమైన దేవుణ్ణి ఎరగక తప్పుడు మార్గంలో వెళ్ళిపోతా ఉంటారు. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది. ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. అందరూ బలహీనలే. ఒక త్రాగుబోతోడు రాత్రి బాగా త్రాగొచ్చి వాళ్ళ భార్యని తన్నేశాడు. చిన్న పిల్లతో ఉన్న ఆ భార్యని కొట్టాడు. తాగి తిని వచ్చాడు. అదేదో ఎంత అన్నం తినడానికి పెట్టుకుంటే అన్నాన్ని కూడా కాలుతో తన్ని పాడేశాడు. రాత్రి అంతా తిండి లేకుండా ఆకలితో అలా పడి ఉంది చిన్నపిల్లతో ఆవిడ. పొద్దున్న లేచేటప్పటికి మత్తు వదిలేటప్పటికి అయ్యా రాత్రి ఆ ముద్ద తినకపోతే పిల్లకి పాలు ఎలాగిస్తున్నాయ్యా, ఆ ముద్ద కూడా తినకుండా తన్నేసావయ్యా అంటే, మత్తు దిగిపోయిన తర్వాత త్రాగుబోతాడు ఏమంటాడో తెలుసా? ఇంక నేను తాగనే. నిజంగా అతని గుండెల్లోంచి ఈ మాట వచ్చింది, కన్నీరు కారుతో వచ్చింది, నేను ఇంక తాగనే. గాని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఆ బలహీనత మళ్ళీ అతను అక్కడికి. సినిమాలో చూస్తున్నప్పుడు ఒక రౌడీ ఓడు నరహంతకుడు సినిమా చూస్తున్నప్పుడు హీరో విలన్ కొడతా ఉంటుంటే కొట్టు 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 అని అంటాడు ఈ యొక్క గూండా. అంటే మనిషికి మంచిగా ఉండాలని ఆశ, కానీ ఉండలేకపోతాడు. కారణం ఏంటి? సాతాను కట్ల నుంచి. దేవుడు మాట ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవడో నీతిమంతుడు లేడు, కానీ ఇంకో మాట చెప్పాడు ఆయన, నిన్ను బలపరిచి, నువ్వు బలహీనుడివే, నువ్వు సరిగా లేవు, కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను బలపరిచి స్థిరపరుస్తానన్నాడు. ఇప్పుడు స్థిరంగా లేని నీవు నేను కొంతకాలానికి ఏమవుతాం? సాతాను మనుషుల్ని వీళ్ళు చెప్తారే గాని ఏమి చెయ్యరనే ఒక ఆలోచన ఉంటుంది. మనుషులు ఎవరు? అందుకే వాక్యంలో ఉంది, మనుషులందరూ బలహీనులు, నీతిమంతుడు ఒక్కడూ లేడని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో నిజమైన దేవుణ్ణి ఎరగట్లేదు. అబ్రహాం తెలుసుకున్నాడు, ఆయన మాట్లాడాడు, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఎవరికైతే నిజమైన దేవుడు తెలియాలని ఆసక్తి ఉంటే వాళ్ళనే దర్శిస్తాడు. ఎవరిని పడితే ఆయన దర్శించాడు. ఎవరిలో ఒక తపన ఉంటుందో, నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్న గొప్ప గొప్ప స్త్రీలు వాళ్ళు చేసే భక్తిలో వాళ్ళకి సరి అనిపించక వాళ్ళు ఏం చేశారట, ఎవరు నిజమైన దేవుడు అని సత్యాన్వేషణ చేసినప్పుడు యేసుప్రభు వాళ్ళకి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఎవరు కూడా నీతిమంతులుగా ఉండలేరు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ జీవితాల్ని సరి చేస్తా ఉంటారు. హల్లెలూయా. మంచిగా ఉండాలనుకుంటారు కానీ మళ్ళీ కుక్క తోక వంకర్ల అయిపోతా ఉంటది. అని దేవుని వాక్యం రోజు చెప్తున్న మాట ఏంటంటే, నేను బలపరిచి స్థిరపరుస్తాను. ఈ రోజు నువ్వు అనుకోవచ్చేమో, నేను నిలబడలేనేమో, నేను సరిగా లేనేమో, నేను కొనసాగించలేనేమో నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను ప్రపంచంలో ఎవ్వరూ కూడా మానవాళి కొరకు ఏం చేయలేదు, ప్రాణాన్ని పెట్టలేదు. హీఈస్ ద ఓన్లీ వన్ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ద మ్యాన్ కైండ్. మానవాళి కొరకు తన జీవితాన్ని ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి. ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? పాప పంకిలమైన మానవుల్ని ఆ పాపం నుంచి తీయడానికి దేవుడు ఏం చేశాడు? ప్రజాపతి బలి పశువుగా రావాలని వేదాల్లో వ్రాయబడి ఉన్నాయి. ప్రజాపతి ఏం చేయాలట?
మానవ కళ్యాణం కొరకు ఆయన ఏమవ్వాలట, తన్ను తాను బలి పశువుగా. వేదాల్లో అనేక దాంట్లో యేసు ప్రభువును గూర్చిన మాటలు, ఆయన సిలువ యాగం గురించి చేయబడిన మాటలు, శ్లోకాలు ఉన్నాయి. ఋగ్వేదంలో, సామవేదంలో, తాండీయ బ్రాహ్మణంలో ఒక శ్లోకం ఉంది. ఏంటో తెలుసు అది? సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పరిహరింపబడాలంటే ఇది వేదంలో ఉన్నమాట. సామవేదంలో ఉన్న తాండీయ బ్రాహ్మణం అనే దాంట్లో వ్రాయబడిన మాట ఏంటంటే, సర్వ పాపాలు పరిహరింపబడాలంటే రక్తం ఏమవ్వాలట, చిందింపబడాల. తద్రక్తం, ఆ రక్తం ఏమై ఉండాలట, తనంతట తానుగా ఒక పుణ్యాత్ముడు తనంతట తానుగా మానవాళి కొరకు ఏం చేయాలట, బలియాగం అయిపోవాలట. అందుకే యేసు ప్రభు వారు అత్యంత శక్తివంతుడైన సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన ఆ యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు, దేవుడు అనేవాడు మానవాళి కొరకు ఏమన్నా చేసేలాగా ఉండాలి. వేదాల్లో వ్రాయబడిన మాట, ఋషులు దేవుడు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మనిషి అంటే 2 కాళ్ళు ఉంటాయి, జంతువు అంటే 4 కాళ్ళు ఉంటాయి అని ఎలాగైతే లక్షణాలు ఉంటాయో, దేవుడు అనేవాడికి ఏముండాలట, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్, మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడై ఉంటాడంట. పవిత్రత అన్నది ఏ కోణాన్న మనకు కనపడదా? దేవుడు అనేవాడికి వివాహ వ్యవస్థ ఉండదు, బ్రహ్మచారి ఉంటాడట. మానవులకు శరీర సంబంధాలకు మాత్రమే ఏముంటది? దేవుడి ఆత్మ శరీరమా కదా. కాబట్టి ఆత్మకి ఏముండదు, శరీర సంబంధమైన వివాహ వ్యవస్థ ఉండనే ఉండదు. ఇది వేదాల్లో వ్రాయబడిన మాట. మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడే ఉండాలి. పరిశుద్ధుడు కానివాడు దేవుడుగా మనం కొలవడానికి వీలేదు. ఒక అబ్బాయి ఉండేవాడు, సూర్య అని, వాకులపూడి దగ్గర. ఆ ప్రాంతానికి సేవకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి ప్రతి ఆదివారం సాయంత్రం పూట అక్కడికి మేము వెళ్ళినప్పుడు వస్తూ ఉండేవాడు. ఆయన, ఏమయ్యా ఎందుకు నమ్ముకున్నావా యేసు ప్రభుని, మీ దేవుళ్ళు మీకున్నారు కదా అంటే, అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? మా దేవుళ్ళో నుండి అనేకమైన లోపాలు కనబడుతున్నాయండి నాకు, యేసు ప్రభువులో నాకు, అందుకు నమ్ముకున్నానండి యేసు ప్రభుని అని చెప్పాడు. నేను అడిగినప్పుడు, స్టిల్ ద పీపుల్ ఆర్ ఇన్ ద బ్లైండ్నెస్. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ యుగ సంబంధపు దేవత మనుషులకు, అవిశ్వాసులకు ఆత్మీయ గుడితనము కలిగిస్తుందట. వాళ్ళు చేసింది రైట్ అనుకుంటారట. అర్థమవుతుందని చెప్పేది. నేను చెప్పింది రైట్ అంటాడు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటాడు. కాబట్టి మొట్టమొదటే దేవుడికి ఉండే లక్షణం ఏంటంటే, ఇది ద హోలీ వన్, హోలీ గాడ్. మొట్టమొదటిదైన పరిశుద్ధుడైన వాడే. అర్థమైందా? దేవుడైన వాడు మానవాళి కొరకు ఏం చేయగలిగి ఉండాలా? తండ్రి ఏం చేస్తాడండి? బిడ్డ గురించి ఏమన్నా చేయడానికి ఇష్టపడతాడు. దేవుని ప్రేమ ఎలా కనబడుతుందో తెలుసా? ఎందుకు దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు అలా తెలుసా? ఇప్పుడు ఒక తండ్రి కొడుకు ఉన్నప్పుడు ఎవడన్నా చంపేస్తానంటే నన్ను చంపమంటాడు తండ్రి. నా కొడుకుని ఏం చెయ్యొద్దు, నన్ను చంపు అంటాడు. కానీ ఇక్కడ జరిగిందేటో తెలుసా? నీ కొరకు నా కొరకు తన కొడుకునిచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద లవ్, అగాపే. అది డివైన్ లవ్ అంటారు, అగాపే అని, అగాపే లవ్ అని. అంటే దేవుని ప్రేమ. ఇది మానవులకి గుడ్డితనంలో ఉంటాడట, మాయ అంట. మాయలో ఉన్న వాళ్ళకట ఎంత చెప్పినా అది అర్థమవుదా? ఈ ప్రపంచంలో వాళ్ళ సిద్ధాంతాలే రైట్ అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది
పాకిస్తాన్ లో అనేక మంది మారుతున్నారు. మనం చూశాను, ఎవరో పెట్టారు వీడియో. అనేక మంది నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, ఆయన ప్రేమను రుచి చూస్తున్నారు. జీవితాల్లో శాంతి సమాధానం. సాతాను ఏం చూపిస్తాడు తెలుసా? నన్ను చాలా మంది అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? మీ ఓళ్ళండి, మీ పాస్టర్లండి ఫారెన్ నుంచి డబ్బు తెచ్చుకొని తినేస్తారండి అన్నాను. నేను అన్నాను, దొంగోడు ఎక్కడన్నా ఉంటాడయ్యా? అన్నిటిలోనే ఉంటాడు దొంగోడు. మంచోళ్ళు కూడా ఉంటారు. 90 మంది ఫారెన్ డబ్బు తినేసి వాళ్ళు నిన్ను ఎవడు చూడమన్నాడు? నన్ను నిన్ను ఎవడు చూడమన్నాడు? ఎవరు చూడాలి నువ్వు? మంచిగా ఉన్న 10 మందిని చూడు. ఈ అమెరికా ఎందుకు వెళ్తారండి? ఆస్ట్రేలియా ఎందుకు వెళ్తారు? న్యూజిలాండ్ ఎందుకు వెళ్తారు? ఇంగ్లాండ్ ఎందుకు వెళ్తారు? ఇంగ్లాండ్ ని, మన భారతదేశాన్ని 100 సార్లు, అంటే ఓ 50-70 సంవత్సరాలు ముందుకెళ్తే, లేకపోతే రివైండ్ చేస్తే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అది ఇంగ్లాండ్. ఇంకా మనం ఎక్కడున్నాం? నూతులా కప్పలాగా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? జ్ఞానము కలిగిన దేవుడు ఎక్కడ లేడో అక్కడ ఏం ఉండదో. మన దేశంలో ఏం కనిపెట్టి ఏం లేవు. జ్ఞానము ఎక్కడే ఉంటే ప్రపంచంలో కావలసినవన్నీ వాళ్ళెందుకు కనిపెట్టాలా? చదువులని ఏం చేస్తారండి? పూజలు చేస్తా ఉంటారు, చదువుల తల్లని. ఈ తల్లి ఎరగని వాళ్ళు ప్రపంచంలో గొప్పవాళ్ళుగా కనబడుతున్నారు. అది చూసి కూడా ఇంకా మన వాళ్ళకి ఏమవ్వట్లేదు. నిజమైన దేవుడు ఎవరు? శుక్రవారం ఏం చేస్తారమ్మా? డబ్బు రావాలని ప్రార్థన చేస్తారు. ఏమో ఈ దేవత తెలియని వాళ్ళు ప్రపంచంలో ఏమైనారు, వాళ్ళు చాలా టాప్ లో ఉన్నారు. దేవుడు అనేవాడు ప్రాంతానికి చెందినవాడు కాదనే ఆలోచన ఇంగిత మనుషులకి లేకపోవడం శోచనీయం, బాధాకరమైన విషయం. అందుకే వాక్యం రాయబడింది, యేసు ప్రభువు అందరికీ దేవుడు అని ఉన్నాడు. ఆయన జ్ఞానం ఉంది, ఛాలెంజ్ చేసాడు ఆయన. సో అన్ని కూడా నువ్వు పట్టుకున్న సెల్ గాని, నువ్వు ట్రావెల్ చేసే ట్రైన్ గాని, అన్ని కూడా దైవజనులే కనిపెట్టారు, వాళ్ళ పిల్లలే కనిపెట్టారు. ఇది ప్రజలకు ఏమవట్లేదు ఇంకా. ఎందుకంటే కొన్ని దురాత్మ శక్తులు మనుషులు ఏం చేస్తుంటాయి? రాంగ్ రూట్ లోకి నడిపిస్తా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు. ఆ నిజమైన దేవుడిని తెలుసుకోవాలని మనం ప్రార్థన చెయ్యాలి. అందరూ మంచిగా బ్రతకాలని, సుఖంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని అనుకుంటారు. కానీ బలహీనతను బట్టి ఏం చేయలేరు, వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు. ఈ రోజున మన ప్రార్థన ఏంటంటే వాళ్ళ కళ్ళు తెరవబడాలి. నరకం నుంచి వాళ్ళు ఏమవ్వాలి? ఎందుకండి మనకి బాధ? దీనికి మనకేమన్నా లాభమా? ఎవడన్నా డబ్బులు ఇస్తున్నాడా మనకేమన్నా? ఎందుకు ఈ తపన? సత్యాన్ని వెంబడించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, నరకము నుంచి తప్పింపబడాలని ఒకే ఒక ఉద్దేశంతో మీ ప్రార్థన, మీ మాటలు. కాబట్టి అనేకుల కొరకు మనం ఏం చేయాలా? సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్ని తెలియజేయడానికి నువ్వు ఆయుధపడతా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించను.